నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత కవంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భారత్ సమ్మిట్ పేరిట 100 దేశాల నుంచి ఇక్కడ భారత్కు వస్తూ ఉన్నారు, ఇక్కడ తెలంగాణకు వస్తారు. ప్రధానంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తారు. ఒకసారి మాట్లాడదాం, తాజా రాజకీయాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భారత్ సమ్మిట్తో ఏం జరగబోతుంది? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వేదికగా దీన్ని మలుస్తుందనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ ఒకటి నేర్చుకోవాల్సింది, ఇవాంకా ట్రంప్ను తీసుకొచ్చి యాంకరింగ్ చేసినట్టు కాదు. ఇది ప్రపంచ దేశాల లోపల అన్యాయం జరుగుతుంది, ఒక జాతిని ఇంకో జాతి అణచివేస్తూ ఉన్నది. ఏదో విధంగా అణచివేత ధోరణితో అందరికీ గ్లోబల్ జస్టిస్ జరగట్లేదు. దాని గురించి ఈరోజు మాట్లాడడానికి తెలంగాణను, హైదరాబాద్ను ప్రపంచ దేశాలకు వేదికగా నిలిపింది. ఇది ప్రపంచ దేశము. ఒక అమెరికా వస్తేనో ఇవాంకా ట్రంప్ వస్తేనే కాదు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు. ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం లెక్క కవరింగ్ ఇస్తుంది, కానీ ఇదంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు 100 దేశాల నుంచి వస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అంటారు ప్రధానంగా. ప్రపంచ దేశాలలో కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కొంతమంది మంత్రులు ఉన్నారు, కొంతమంది మాజీ ప్రధానమంత్రులు ఉన్నారు. వీళ్ళంతా కాంగ్రెస్ సానుభూతి పరులు కాదు, ఎప్పటికీ కాదు. వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు, నిరంకుశతవాదులు కాదు. ఏ విధంగా అణచివేత ధోరణి, ఒక దేశాన్ని ఇంకొక దేశం దురాక్రమణ చేస్తూ ఉన్నది. ఉక్రెయిన్ రష్యాను తీసుకున్నా, ఇజ్రాయెల్ పాలస్తీనాను తీసుకున్నా, ఇటువంటివి అణచివేత ధోరణులు ఉన్నాయి. గ్లోబల్ పీస్ కోసమే వీరందరూ పాటుపడుతూ ఉన్నాం. బీఆర్ఎస్లు అన్నట్టు మేము ఒక ప్రపంచ దేశాల లోపల ఈ సందేశాన్ని తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వ ధనం ఈ రేసింగ్ కోసమో, ఆ ఈ రేసింగ్ లోపల 50 కోట్లు ఎవరికి తెలియకుండా ట్రాన్స్ఫర్ చేసినట్టు కాదు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు గమనించాలి. ఈరోజు ప్రాజెక్ట్ని అక్రమంగా కట్టినట్టు, అక్కడ కట్టాల్సిన చోట కట్టకుండా మీ యొక్క జేబులు నింపుకోవడానికి కట్టినట్టే నివేదిక వస్తూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి ఇది గమనించాలి. విమర్శించే ముందు ఇది భారత్ సమ్మిట్ డెలివరీ చేసే గ్లోబల్ జస్టిస్ ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి మీరు అట్లా మాట్లాడుతున్నారు, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. కవంపల్లి సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నారో, అక్కడ కట్టాల్సింది కాకపోయినా కట్టింది అంటున్నారు. బట్ ఇక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదికను కూడా ఇచ్చింది ప్రభుత్వానికి. ఏదైతే మేడిగడ్డకు సంబంధించి 7వ బ్లాక్ మొత్తం కూల్చేయాలి, అది పనికిరాదంటూ కూడా నివేదిక వచ్చింది. ఎట్లా చూస్తారు? మీరు చాలా రోజుల నుంచి అధికారంలోకి రాకముందు నుంచి కూడా కాళేశ్వరం మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి నుండా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మేమంతా కూడా ప్రాణహిత చేవలను ప్రోత్సహించిన వాళ్ళను. కాళేశ్వరం వద్దు, ఇది చాలా లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రపంచ దేశాల్లో ఎక్కడా సక్సెస్ కాలేదు. గ్రావిటీ ద్వారా ప్రాణహిత చేవలను తీసుకెళ్దామని అనుకున్నాం. కానీ మొండిగా జేబులు నింపుకోవడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి, ఉన్న ప్రాజెక్టును కొనసాగిస్తే కుదరదని కాళేశ్వరం ప్రాజెక్టును స్టార్ట్ చేసినారు. దానితో మీరు అన్ని విధాల నష్టమే. ఒకసారి మోటార్లు మునిగిపోవడం జరిగింది, ఒకసారి ఎత్తిన నీరును వర్షం ఎక్కువ వస్తే కిందకి వదలడం జరిగింది. ఈ విధంగా నష్టం. మరి కట్టాల్సిన చోట కట్టలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఇంకా వాళ్ళకి ఎందుకు బుద్ధొస్తలేదో. ఇది ఏ విధంగా కాళేశ్వరం అనేది ప్రాజెక్టు కాసులు వాళ్ళ జేబులను నింపే కార్యక్రమమే తప్పితే రైతులకు ఉపయోగపడదు. మరి పోయిన క్రాప్లో కానీ ఈ సీజన్ యాసంగిలో కానీ విపరీతమైన ధాన్యం వచ్చింది, వడ్లు వండినాయి. మరి ఆ నీళ్లు లేకుండానే కదా, దేవాదుల ప్రాజెక్టు ద్వారానే కదా ఈరోజు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గమనించి మీ బ్రతుకంతా ఎప్పుడు ఏ విధంగా డబ్బులు సంపాదించే దాని మీద ధ్యాసనే కానీ తెలంగాణను అభివృద్ధి చేసిందో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిందో, రైతులను ఆదుకున్నది కాదు. ప్రతి వర్గాన్ని ఈ ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది, రైతులకు రుణమాఫీ చేసింది, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చింది, పేద ప్రజలకు 200 యూనిట్లు ఇచ్చింది, గ్యాస్ సిలిండర్లో 500 రూపాయల సబ్సిడీని ఇచ్చింది. ఎటు తీసుకున్నా నిన్న మొన్న ప్రకటించినటువంటి సన్న బియ్యం అదొక మహోన్నతమైన కార్యక్రమం. ప్రజలందరూ సంతృప్తిగా భోజనం చేస్తూ ఉన్నారు. దొడ్డు బియ్యం వాళ్ళ జీవితాలలో తిని మొట్టమొదటిసారిగా మేము సన్న బియ్యాన్ని తింటున్నామన్న సంతోషంతో ఉన్నారు. ఇవన్నీ చూడలేక టీఆర్ఎస్ వాళ్ళ విమర్శలు,
ప్రతిపక్ష వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రధానంగా కాంగ్రెస్ తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతకు 50,000 సమర్పించాల్సిందే. ఇందిరమ్మ ఇల్లును అడ్డుపెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు ఎలిగేషన్ చేస్తూ ఇవాళ నమస్తే తెలంగాణ సంబంధించిన ఒక పేపర్లో కూడా రాయడం జరిగింది. ఇది ఎట్లా చూస్తారు? గ్రామాల్లో నిజంగా ఇందిరమ్మ ఇల్లు కోసం పైసలు వసూలు జరుగుతున్నదా? ముమ్మాటికి ఇది అబద్ధం. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ల మీద వసూలు చేసి వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు ఇచ్చినారు. మేము ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వంలో ఉన్న అధికారులు, అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ, ఎంపీడీఓ, కలెక్టర్ల అడిషనల్ కలెక్టర్ల పర్యవేక్షణలో నిజమైన లబ్ధిదారుల ఎంపిక జరుగుతూ ఉన్నది. ఎవరు పైసలు ఇవ్వలేరు. పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగనబడ్డట్టు వాళ్ళు వసూలు చేసినారు. ఆ దురలవాట్లే మాకున్నాయి అనుకుంటే చాలా పొరపాటు. ఇప్పటికైనా ఆరోపణలు చేయడం మానుకొని నిజమేంటిది, ఎంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు, ఇది ఇస్తున్నారు అని సంతోషపడాల్సింది పోయి ఆరోపణలు చేయడం మానుకోవాలని నేను చెప్తా ఉన్నా. 27న ఎలకతుర్తి వరంగల్లో భారీ బహిరంగ సభ, లక్షల్లో జనాభా, కేసీఆర్ స్పీచ్ కోసం వెయిటింగు. కేసీఆర్ అన్న మీరు రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ చెప్తా ఉన్నాడు, హరీష్ రావు చెప్తున్నాడు, కవిత చెప్తున్నారు. ఏమైనా మార్పు ఉండబోతుందా సభ తర్వాత? ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైంది కాబట్టి తప్పకుండా ఆయన ఎట్ల విధంగా బయటకు తీసుకురావాలి. ఒట్టుకుంటే రాము, మేము చాలామందిని తీసుకొస్తాము, మీరు రండి. ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. ప్రజలు కోరుకుంటే ఆయన ప్రతిపక్షంలోకి ఎందుకు తన్నేసిండ్రు? ప్రజలే కదా చేసింది, ప్రజలే కదా ఆయన ఓటేయింది. మరి ఈరోజు కొంచెమన్నా తెలివుండి మాట్లాడాలి. ఏ ప్రజలు కోరుకుంటున్నారు ఆయన మాట వినాలని? ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఎందుకు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినందుకు ఆయన కోరుకునేది? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుక? 3,500 రూపాయలు ఇస్తాన్న నిరుద్యోగ భృతి ఇచ్చినందుక? దేనికోసం ఆయనను రైతులకు మోసం చేసినందుక? దేనికోసం ప్రజలు ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు? అధికారంలో ఉన్నాడు, ఇది ఇస్తా అది ఇస్తా అని మోసం మాటలు చెప్పి ఏ వాగ్దానం కూడా ఫుల్ఫిల్ చేయనందుకు ఆయన ప్రజలు కోరుకుంటున్నారా? వస్తే మాటలు చెప్పాలని, లేకపోతే కరోనా కాలం లోపల మందులు ఇవ్వలేక, శవాలను పూడ్చలేక, డాక్టర్లు లేని కొరతను నింపినందుకు ఆయనను ప్రజలు కోరుకునేది? కాబట్టి ఇవన్నీ అబద్ధపు మాటలు, అసత్య ప్రచారము. వాళ్ళ బతుకంతా కూడా అబద్ధపు మాటలతోనే వాళ్ళ ప్రచారం జరుగుతూ ఉన్నది. ప్రజలను కన్విన్స్ చేసే ధోరణి లేకపోతే కన్ఫ్యూజ్ చేసే ధోరణి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. ఇప్పుడు కూడా దొర వస్తున్నాడని, దొరపాలన మళ్ళీ చూయిస్తాడని ఇవన్నీ ప్రజలకు 3 ఏళ్ల అధికారంలో మీకు వస్తాం, రేపు జరగబోయే లోకల్ బడి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తాం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తూ అంటున్నారు కదా కేటీఆర్. సిగ్గుండాలే మాట్లాడడానికి. పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ లోపల 0. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో నీ సత్తా ఉంటే నిలబెట్టలేని పరిస్థితి మీది. ఇక ఈరోజు అది చేస్తాం ఇది చేస్తాం, లోకల్ బాడీలో కూడా చూస్తారు మీరు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నది. ప్రజలందరూ కూడా మా ఏ ప్రోగ్రాం తీసుకున్నా, ఏ స్కీమ్ తీసుకున్నా, పేద ప్రజలకు సంబంధించిన స్కీమ్, అది ఉచిత బస్సు సౌకర్యమైనా, 200 యూనిట్లైనా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, సన్న బియ్యమైనా, దేన్నైనా పేద ప్రజల కోసం ఉండే ప్రభుత్వం ఇది. పేద ప్రజల కోసమే ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు పగటి కళలు కనద్దని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది కవంపల్లి సత్యనారాయణ క్లియర్ చెప్తా ఉన్నాడు. ఇది పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ కవంపల్లి చెప్తా ఉన్నాడు. కేవలం కల్లబొల్లి మాటలు, మాయ మాటలు చెప్తున్న కేసీఆర్ మాటలు ఎవరు నమ్మరట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం సభ తర్వాత ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.